సార్ మీ షాప్లో బయట సేల్స్ బాయ్ కావాలని చెప్పి అంటించారు కదా, నేను జాయిన్ అవుతాను సార్. రామరా, మేము కూడా చాలా రోజుల నుంచి సేల్స్ బాయ్ కోసం చూస్తున్నాం. అవును, ఏం చదువుకున్నావు? డిగ్రీ చేశాను సార్. ఓహ్, నచ్చావు నువ్వైతే నాకు. నీ జీతం 15,000. రేపటి నుంచి పనిలోకి వచ్చే. థ్యాంక్ యూ సార్. సార్, రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు కదా. అపాయింట్మెంట్ లెటరా అంటే ఏంటి? అదే సార్, పలానా వ్యక్తిని పలానా రోల్కి పలానా జీతానికి హైర్ చేసుకుంటున్నా అని చెప్పి చిన్న ప్రూఫ్ అంతే. అది రేపు పొద్దున్న నాకు కూడా అది ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ గా ఉంటుంది. ఎవరైనా అడిగారు అనుకోండి, ఇదిగో ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్, అక్కడ పని చేస్తుందని చెప్పి నేను చెప్పుకోవచ్చు సార్. అందుకని అడుగుతున్నాను సార్. చూడమ్మా, ఈ షాప్ లో 10 మంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఎవ్వరికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వను, అవసరం లేదు సార్. ఇన్ని రోజులు చిన్న చిన్న కంపెనీస్, చిన్న చిన్న షోరూమ్స్, చిన్న చిన్న షాప్ వాళ్ళు ఎవరినైనా హైర్ చేసుకుంటే అపాయింట్మెంట్ లెటర్ ని ఇచ్చేవారు కాదు. కానీ కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ లో క్లియర్ గా చెప్పారు, ఎంత చిన్న షాప్ అయినా, ఎంత చిన్న షోరూమ్ అయినా, ఎంత చిన్న కంపెనీ అయినా హైర్ చేసుకునే టైంలో ప్రతి ఎంప్లాయీకి అపాయింట్మెంట్ లెటర్ ని ఇవ్వాలని చెప్పారనమాట. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మీరు నాకు ఇవ్వాల్సిందే. ఇవ్వండి సార్. నిజమా? ఇవన్నీ నాకు తెలియదమ్మా. సర్లే, ఎంతసేపు ఇస్తానులే. అవును, ఈ లేబర్ కోడ్ ప్రకారంగా ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి? సార్, ఇన్ని రోజులు డెలివరీ బాయ్స్ కి PF ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ ఈ కొత్త లేబర్ కోడ్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. అదే విధంగా రోజువారీ కూలి పని చేస్తుంటారు కదా, సో వాళ్ళలో కొందరికి మాత్రమే మినిమం వేజ్ ని ఇన్ని రోజులు ప్రభుత్వం డిసైడ్ చేసింది. కానీ ఇక్కడ నుండి ఒక లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ లో ఏ పనికి ఎంత పే చేయాలి, మినిమం ఎంత పే చేయాలో క్లియర్ గా ఉంటుందన్నమాట. ఆ పనిలో ఎవరైనా జాయిన్ అయితే అక్కడ ఎంతైతే డిసైడ్ చేసిందో ప్రభుత్వం, అంతకంటే ఎక్కువే పే చేయాలి, అంతకంటే తక్కువ పే చేయడానికి లేదనమాట. సో ఇక్కడ నుండి మినిమం వేజ్ అన్నది లేబర్ కి దొరుకుతుంది సార్. దీనివల్ల చాలా తెలివితేటలు ఉన్నాయి. నీ జీతం 15,000 కాదు, 20,000. రేపటి నుంచి పనిలోకి వచ్చే. రేపు ఇస్తాను అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు వస్తానే. ఈ సమాచారాన్ని జాబ్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.